సో గైస్ ఫైనల్లీ జుట్టు 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 అని మన వాళ్ళందరూ కామెంట్లు చేస్తుంటారు. సో ఈరోజు మొత్తానికి మొక్క అయితే ఉందన్నమాట. నాకు మీ ఎవరికి ఇంతవరకు షేర్ చేసుకోలేదు. ఏదో ఒక వీడియోలో చెప్పారు అనుకుంటా, అంతేను, ఇంకెక్కడ నేనైతే షేర్ చేసుకోలేదు. సో ఆల్మోస్ట్ కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, అంటే ఒక 10 రోజులు అటు ఇటుగా ఇదే టైంకి అయితే మొక్క అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ టైం అయితే వచ్చేసింది మనకి. యాక్చువల్లీ లదాఖ్ వచ్చిన వెంటనే బయలుదేరాల్సింది, కానీ మనకి పనులు ఉండడం వల్ల అయితే కుదరలేదు. సో ఈరోజు ఫైనల్లీ మనం వెళ్తున్నాం. సో ఎక్కడికి, ఏంది, ఏ టెంపుల్కి వెళ్తున్నాను, ఏంది, ఈ విషయాలన్నీ మనం దారిలో గోప్రో వ్యూలో మాట్లాడుకుందాము. ఇంకా ఈ రోజు నుంచి అయితే మీకు ఈ జుట్టు, ఈ గడ్డం, మీకు ఈ బాధ తప్పద్దు పోండి. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు కదా, మన KTM అయితే రిపేర్లో ఉంది. సో అందుకని R15 అయితే ట్రై చేసాం. మా ఫ్రెండ్ కొంచెం వర్క్ ఉందని చెప్పి అయితే కుదరలేదు. సో అందుకని మన స్ప్లెండర్ వేసుకొని వెళ్ళిపోతున్నా. స్ప్లెండర్ తోలి కూడా చాలా రోజులు అవుతుంది. కొన్ని రోజులు అయితే ఓపి పట్టింది ఈ స్ప్లెండర్ వీటి మీద. మన డ్యూకి వచ్చేస్తే ఇంక దుమ్ము లేపేద్దాము. ఇంకా మిగతా విషయాలన్నీ దారిలో గోప్రో వ్యూలో అయితే వెళ్తూ మాట్లాడుకుందాము. డైరెక్ట్ గోప్రో వ్యూకి అయితే వచ్చేయండి. సో మొత్తానికి ఇంటికాడ నుంచి బయలుదేరి ఒక 20-25 కిలోమీటర్స్ వచ్చి ఉంటా. ఎక్కడ బ్లాగ్ అయితే ఏం చేయలేదు. సో ఈరోజు మనం వెళ్తుంది వచ్చేసి పెంచలకోన టెంపుల్. సో శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని కూడా అంటారు. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ 2.5-3 అవర్స్ అయ్యిద్ది. సో టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది. సో 1-2 కల్లా వెళ్ళిపోతాము అక్కడికి. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట వెళ్ళాలని. సో కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాను. అప్పుడు అనుకున్నాను లైక్ నేను లదాఖ్ కంప్లీట్ చేసి వచ్చాక వచ్చి మొక్కు తీర్చుకుంటాను అని అయితే. సో నేను అప్పుడు మనసులో అనుకుంది ఏంటంటే 10,000 మంది సబ్స్క్రైబర్లు వస్తే చాలని లదాఖ్ అయిపోయేసరికి. సో ఈరోజు మనకి ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో చలో ఈరోజు మనం వెళ్తున్న రూట్ వచ్చేసి, సో ఫస్ట్ NH16 హైవే మీద నెల్లూరు అయితే రీచ్ అవుతాం. అండ్ నెల్లూరు నుంచి మనం లోపలికి డైవర్షన్ తీసుకొని సో పొదలకూరు, ఆదురుపల్లి అండ్ ఆ తర్వాత పెంచలకోన అయితే వెళ్తాం అనమాట. సో అది రూట్ మ్యాప్ అయితే. ఇంకొక 25 కిలోమీటర్స్ ఈ హైవే మీద వెళ్తే నెల్లూరు టౌన్లోకి ఎంటర్ అయిపోతాం. ఇంకా అక్కడ నుంచి మొత్తం 70-75 కిలోమీటర్లు మొత్తం సింగిల్ రోడ్ అయినా కూడా చాలా వరకు ఫ్రీగా ఉంటుంది. రోడ్డు కూడా కొంచెం బాగుంటుంది. ఎట్టగా ఎండలు చాలా వరకు తగ్గిపోయాయి. అసలు అంతవరకు ప్రశాంతం. లదాఖ్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ 1 వీక్ అయితే చాలా ఇబ్బంది పడ్డా. ఎండలు ఎక్కువ ఉన్నా చాలు చర్మం పగిలిపోవడం అట్లా జరిగేది అనమాట. ఇంకా అందుకని ఎక్కడా కదల్లా, ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు పర్లే, బాగుంది. సో మొత్తానికి డ్రోన్ కూడా పట్టుకెళ్తున్నా. చాలా రోజుల తర్వాత డ్రోన్ తీసుకెళ్తున్నా. ఏం ఎగరేస్తానో ఏమో ఈరోజు. మొత్తం అంతా గ్రిప్ అంతా పోయింది. సో టెంపుల్ దగ్గరికి వెళ్తాను. టెంపుల్ దగ్గర నుంచి అయితే ఎగరేస్తా పర్మిషన్ ఉంటే. యాక్చువల్లీ లాస్ట్ 4-5 డేస్ నుంచి అసలు రెస్టే లేదు. కొంచెం వర్క్ మీద అయితే నేను హైదరాబాద్ వెళ్ళేసి వచ్చా. బండి మీద ఏం కాదు, ట్రైన్లో వెళ్ళేసి వచ్చాను అనమాట హైదరాబాద్. ఒక 3-4 డేస్ హైదరాబాద్లోనే ఉన్నాను. నిన్న మార్నింగ్ దిగా హైదరాబాద్ నుంచి. మళ్ళీ నిన్న ఆఫ్టర్నూన్ ఒంగోలు వెళ్ళా. మన KTM బైక్ రిపేర్ ఎంతవరకు వచ్చింది, ఏంది, మొత్తం ఇంజిన్ అంతా ఓడదీశారనమాట. చూడడానికి అయితే రమ్మన్నారు. సో పొయ్యి ఒక లుక్ వేసేసి వద్దాము అని చెప్పి అయితే పొయ్యా. ఫస్ట్ ఇది అప్లోడ్ చేస్తా, దీని తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాను అనమాట. సో మళ్ళీ అంతే, నేను నైట్ మళ్ళీ ఎడిటింగ్ చేసేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. నెల్లూరు సిటీ వెల్కమ్స్ యూ టు పెన్నా రివర్. అన్ని నదులకి డ్యామ్ గేట్లు అన్నీ ఎత్తేసి పొంగుతున్నా కూడా మా పెన్నా నదిలో మాత్రం అసలు వాటరే ఉండవు. ఎప్పుడు చూసినా ఎప్పుడో రేర్ కండిషన్స్లో వస్తుంటాయి వాటర్. సో నేను అవుట్కట్స్లో అయితే వచ్చేస్తున్నా. NH16 మీదే. మామూలుగా అయితే అటు సైడ్ లోపల వెళ్ళొచ్చు అనమాట, ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఇటు బయట వచ్చేస్తున్నాను అనమాట. సో కొంచెం ముందరికి వెళ్ళాక చిల్డ్రన్స్ పార్క్ రోడ్ అని ఉంటుంది. అక్కడ నుంచి అయితే మనం ఊర్లోకి వెళ్దాము. సో ఆల్మోస్ట్ కొంచెం లాంగ్ అయినా కూడా ఏంటంటే ట్రాఫిక్ని ఈజీగా తప్పించుకోవచ్చు మనం. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఫస్ట్ టైము డ్రోన్ కొన్నప్పుడు నేను ఫ్లై చేసిన లొకేషన్ ఇదే. కన్నా బ్రిడ్జ్ మీదకి వచ్చే ఫ్లై చేశాను. చేతులు ఉనిగిపోయాయి అనమాట. అప్పుడు నాకు జస్ట్ కొంచెం దూరమే, ఒక 100 మీటర్స్ పంపించేసేది, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేది. కొంచెం హైట్ లేపేది, మళ్ళీ డౌన్. ఒక 2 మినిట్స్ ఫ్లై చేసి దింపేశాను. నేనైతే మన KTM కోసం గట్టిగా వెయిట్ చేస్తున్నా. అది వస్తే చాలా పనులే ఉన్నాయి. చిన్న చిన్న షార్ట్ రైడ్స్ అన్నీ చేయొచ్చు. అండ్ హైదరాబాద్ వెళ్ళే పని ఉంది, అదంతా బ్లాగ్ చేయొచ్చు అనమాట మొత్తం. ఇంకెక్కడ నుంచి NH16కి బాయ్ చెప్పాలి. స్ట్రైట్ వెళ్తే చెన్నై 174 కిలోమీటర్స్ ఉంటుంది. మనం చలో రైట్ సైడ్ కట్ అయిపోదాం. ఇంకెక్కడ నుంచి మొత్తం అంతా ఉండేది సింగిల్ రోడ్డే. ఈ ఒక్కరంత దూరం ట్రాఫిక్ ఉంటుంది. ఈ కొంచెం దూరం మనం దాటేసామంటే ఇంకా తర్వాత అంతా ఫ్రీగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే అన్ని ఊర్లు లాక్డౌన్ తీసేస్తుంటే మా ఊర్లో మాత్రం, అంటే మా ఊరు అంటే మా డిస్టిక్లో మాత్రం, నెల్లూరు డిస్టిక్ మొత్తంలో ఇప్పుడు లాక్డౌన్ పెడుతున్నారు. సో మా ఊర్లో వచ్చేసి మార్నింగ్ 6 to 1 అన్నీ ఓపెన్లో ఉంటాయి. 1 తర్వాత మొత్తం లాక్డౌన్ అనమాట. సో నాకు తెలిసి నెల్లూరులో కూడా అదే రూల్ ఉందనుకుంటా. ఈవినింగ్ 5 తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయ్యిద్ది. త్వరలో దాన్ని 1కి కూడా చేస్తారని టాకు.
మంచిదే లేండి, కరోనా కేసులు తగ్గుతాయి. ఓరు నాయన దారుణంగా ఉంది ఈరోజు ట్రాఫిక్. ఎప్పుడు ఇంత ట్రాఫిక్ చూడలా నేను. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇది అయిపోతే ట్రాఫిక్ చాలా వరకు ఫ్రీ అయిపోద్ది. పోలీస్కి యూనిఫామ్ ఎలాగో మోటో లాగర్కి బండి అలాగనమాట ఐడెంటిటీ. సో ఇప్పుడే మనల్ని ఒక సబ్స్క్రైబర్ అయితే ఆపారు. సో నేను ఈ మధ్యలో నెల్లూరుకి ఒక 5-6 సార్లు వచ్చుంటా బస్సుల్లో, ఫ్రెండ్ బండి మీద, అట్లా చాలా రకాలుగా వచ్చాను అనమాట. ఒక్కరు కూడా గుర్తుపట్ల. ఈరోజు మన బండి వేసుకురావడం, మనల్ని ఎంటర్ అయిన కాడ నుంచి ఒక 2 ఆపారు. సో మనకన్నా మన బండిని ఎక్కువ చూసి గుర్తుపడతారు. ఇంటికాడ నుంచి బయలుదేరి కరెక్ట్గా 80 కిలోమీటర్స్ వచ్చా. అసలు తెలియకుండానే వచ్చేసా 80 కిలోమీటర్స్. వ్లాగ్ చేసుకుంటూ వస్తే ఇదొకటి అడ్వాంటేజ్. సరదాగా వ్లాగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ వచ్చేవచ్చు అనమాట. ఈరోజు ఏందో ఈ రూట్లో మొత్తం ట్రాఫిక్ ఉంది. మామూలుగా అయితే ఇంత ఉండదు అసలు. ఈరోజు ప్రతి చోట ట్రాఫిక్ ఉంది. నెల్లూరు టౌన్లో అట్లాగే ఉంది, ఇక్కడ అలాగే ఉంది, మనం హైవే మీద కూడా అట్లాగే ట్రాఫిక్ ఉంది. అయ్యా ముందలేందో మబ్బులు పట్టేసి ఉన్నాయి. సంథింగ్ తేడా. ఇంకొక 60 కిలోమీటర్స్ ఉందన్నమాట మన డెస్టినేషన్కి ఈరోజు. వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడ టైం స్పెండ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ మనం రిటర్న్ అయిపోదాం. సో మొత్తానికి ఇప్పుడే మనం పొదలకూరు అయితే క్రాస్ అయిపోయాము. సో పొదలకూరు నుంచి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి ఇటు మనం వచ్చేసాం కదా, ఇది ఒకటి ఆతురుపల్లి మీద వెళ్ళేది, అండ్ ఇంకోటి రాపూర్ సైడ్ వెళ్తాము. సో మనం లాస్ట్ టైం ఒకసారి వచ్చాము, అప్పుడు రాపూర్ సైడ్ వెళ్ళాము అనమాట. సో రాపూర్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది అసలు కరెక్ట్ టైము రాపూర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. ఆ ఘాట్ రోడ్డు కానీ ఆ వాటర్ ఫాల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. కాకపోతే మనకి ఈసారి టైం లేదు కాబట్టి దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయట్లే. సో సూన్ వద్దాము రాపూర్ వాటర్ ఫాల్స్కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్రెసెంట్ అయితే వాటర్ బ్రేక్ కోసం చూస్తున్నా, ఎక్కడన్నా ఆగి నీళ్ళు తాగాలి. ఆల్మోస్ట్ 1.5 hour అయిపోయింది కదా ఇంటికాడ నుంచి బయలుదేరి. ఎండ అయితే అంత హ్యూమిడిటీ ఏం లేదు కానీ లైక్ ఏంటంటే డిహైడ్రేట్ అయిపోతున్నాం అనమాట. సో వీలైనన్ని ఎక్కువ వాటర్ తీసుకుంటుంటే బెటర్. కొంచెం ఈ రూట్లోకి వచ్చాక బాగుంది, ఈ చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల. సో నీడ తగలుతూ ఉందన్నమాట మనకి. సో మొత్తానికి ఇప్పుడు వచ్చేసి ఆదురుపల్లి అనే ఊర్లో అయితే ఉన్నాం. ఇటు స్ట్రైట్ వెళ్తే మనకి సోమశిల వస్తుంది. సోమశిల అంటే లైక్ సోమశిల డ్యామ్. మనం ఆల్రెడీ వెళ్ళున్నాం ఒకసారి, కాకపోతే అప్పుడు పోలీసులు అలౌ చేయలేదన్నమాట లాక్డౌన్ వల్ల. ఈ చుట్టుపక్కల టూరిస్ట్ ప్లేసెస్ అంటే అదే ఈ చుట్టుపక్కల మంచి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయంటే ఈ సోమశిల డ్యామ్ ఒకటి, రాపూర్ వాటర్ ఫాల్స్ ఒకటి, అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా పెంచలకోన టెంపుల్, ఇది ఒకటి. పెంచలకోన టెంపుల్లో చుట్టుపక్కల కూడా వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ చాలామంది తెలియదు అనమాట. మనం లోపలికి కొంత దూరం వరకు బండ్లు వేసుకెళ్ళి ఆ తర్వాత ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సోమశిల డ్యామ్ అయితే వాటర్ నాకు తెలిసి గేట్లు అయితే గేట్లు ఎత్తుంటే మనం ఖచ్చితంగా పోయిండే వాళ్ళం ఈరోజు. సో అది గేట్లు ఎత్తలేదు. మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట అక్కడ సోమశిల డ్యామ్ కాడ. సో ఒకవేళ గేట్లు ఎత్తుంటే వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండేవాళ్ళు. చూద్దాం, మన KTM వచ్చే టైంకి గేట్లు ఏమన్నా ఓపెన్ చేసే సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా సపరేట్గా వద్దాం డ్యామ్కి. చాలా మంచి వ్యూస్ వస్తాయి. నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట, డ్యాము గేట్లు తీసి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు డ్రోన్ ఎగరేయాలి అని. ఆల్మోస్ట్ చాలా డ్యాముల మీద అయితే పర్మిషన్ ఉండదు మనకి, బట్ ఇక్కడ కొంచెం అంత రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట ఇక్కడైతే. చూద్దాం ఇక్కడ ఎప్పుడు ఎత్తుతారో గేట్స్. సో ఆ రోడ్డు దిగేసాం కదా, ఇది వచ్చేసి పక్కా సింగిల్ వే అనమాట. ఒక బస్సు వస్తే మనం పక్క దిగేయాలన్నమాట, అంతే ఉంటుంది ఈ రోడ్డు. సో ఇప్పుడు ఇదే రోడ్లో మనము ఎగ్జాక్ట్లీ 25 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో యాక్చువల్లీ టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అయిపోతుంది. టెంపుల్ క్లోజ్ అనమాట, 12 నుంచి 3 వరకు క్లోజ్లో ఉంటుంది. సో మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతున్నా. 3 వరకు ఆడ టైం స్పెండ్ చేసి ఫుడ్ అదంతా కంప్లీట్ చేసేసి 3 నుంచి చలో టెంపుల్కి. ఇక్కడ లొకేషన్ అయితే దుమ్ము లేపింది అసలు. సో అక్కడ దూరంగా డ్యామ్ ఉంది, గోపురంలో కనిపించకపోవచ్చు. సో డ్యామ్ వ్యూ ఎక్సలెంట్ ఉంది. సడన్గా ఈ ఏరియాకి రాగానే మొత్తం లైక్ ట్రీస్ అన్నీ మొత్తం గ్రీన్ కలర్లో మెరిసిపోతున్నాయి. కరెక్ట్గా మధ్యాహ్నం టైం అయ్యేసరికి వెహికల్స్ ఏం లేవు, ఖాళీగా ఉంది రోడ్డు, మొత్తం చెట్లే. నైట్ టైం అయితే ప్యాంట్ తడిచిపోద్ది ఈ రోడ్లో రావాలంటే, ఎందుకంటే ఎక్కడో 10 కిలోమీటర్లకు ఒక ఊరు తగులుతూ ఉంటుంది. మొత్తం అంతా సింగిల్ రోడ్డు. నైట్ టైం పాములు ఏమన్నా రోడ్డు మీదకి వచ్చాయంటే ఇంకంతే. ఇదిగో చూడండి యానిమల్స్ ఉంటాయని చెప్పి బోర్డులు కూడా. శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి అభయారణ్యము. లారీ బాబాయ్ కొంచెం సైడ్ ఇస్తే వెళ్ళిపోతాం, ఇంకొక 10 కిలోమీటర్లు ఉందంతే. మొత్తానికి వచ్చేసాము. ఒక 4 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి టెంపుల్, కాకపోతే ఇప్పుడు అది క్లోజ్లో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఆగుతున్నాను అనమాట. ఈ ఊర్లో మా బాబాయ్ వాళ్ళ దగ్గర అయితే ఉండి ఈవినింగ్ వెళ్తా టెంపుల్కి. సో ఈవినింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. A few moments later.
హాయ్ హాయ్. ఆన్లో ఉంది ఆఫ్లో ఉందా? ఆఫ్లో ఉంది. నువ్వు రికార్డ్ అవ్వట్లా. అయ్యో చెప్పులు వేసుకోడా. సో మొత్తానికి టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతేను, చాలా దగ్గరేను. సో మా బాబాయి, నేను, మా బుడ్డోడు, సో మేము ముగ్గురం వెళ్తున్నాం. సో ఇదంతా వచ్చేసి రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన హైవే అనమాట. అంటే మొత్తం సింగిల్ లైన్ అయినా చాలా బాగుంటుంది. మొత్తం పల్లెటూర్లు, చిన్న చిన్న ఊర్లను కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది హైవే అంతా. సో మొత్తానికి వచ్చేసాము పెంచల కోన. సో బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ బ్యాక్ స్టార్ట్ అవుతాం. కొన్ని డ్రోన్ షాట్స్ కూడా అయితే తీద్దాము. కొంచెం ఆ కొండ ఉంది కదా, కొండకి కొంచెం పైకి ఎక్కాలి డ్రోన్ షాట్స్ తీయాలంటే. నిదానంగా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి డ్రోన్ షాట్స్ కూడా అయితే తీద్దాం. ఓకే రైట్, దర్శనం అంతా సూపర్ అయిపోయింది. డ్రోన్ షాట్స్ అవన్నీ కూడా మంచిగా వచ్చాయి అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసాము. చలో ఇప్పుడు బ్యాక్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మన వాళ్ళ మొహచిత్రం, అన్న మొహం చూపి అన్న అని అంటుంటారు. ఛాన్సే లేదుగా. ఒక 1 వీక్ 10 డేస్ ఇంక కెమెరా ముందరకు వచ్చేదేలే. అమ్మ నెత్తి మీద నుంచి ఓ బరువు పోయినట్టుంది నాకైతే. తేలిగ్గా హాయిగా గాలాడుతుంది ఇప్పుడు. చలో రైట్, ఇంకా బ్యాక్ స్టార్ట్ అయిపోవడమే. తొందరగానే అయిపోయింది. నేను 5:36 అయిపోద్దాం అనుకున్న ఈడే, కానీ 4:45 ఇప్పుడు టైము. ఈ విధంగా ఉంటే వెదరు ఎంత దూరం అన్న వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా ఈవినింగ్ 6 టైము. చల్లగా చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఆదుర్పల్లి స్ట్రైట్, పొదలకూరు స్ట్రైట్, సోమశిల స్ట్రైట్, నెల్లూరు 58 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇంకా రోడ్ అయితే మొత్తం డ్యామేజ్ ఉంది. మధ్యలో పాట్ హోల్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఈ కొంచెం బిట్టు ఇట్లా ఉంటుంది. ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే ఇంకా మళ్ళీ డబల్ లైన్ వస్తుంది అనమాట. అది చాలా బాగుంటుంది. అదిరిపోయింది కదా వ్యూ అయితే. ఇక్కడ బాగుంది కదా, చాలా బాగుంది ఇక్కడ వ్యూ ఉన్నంతలో. సో మొత్తం ఫారెస్ట్ మధ్యలో బ్లాక్ కలర్ రోడ్డు. ఈ విధంగా ఉంటే భలే ఉంటుంది అసలు. ఆపుతారా లేదు, చూడాలి అసలు. రెడీగా ఉన్నారు బాబాయిలు. లాక్డౌన్ యాక్చువల్లీ 6 తర్వాత నుంచేమో. సో 6 అయింది, రెడీగా ఉన్నారు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఎవరు ఆపరు. పర్టికులర్లీ గోప్రో ఉన్నప్పుడు అయితే అస్సలు ఆపరు. ఏం లేకుండా ఊరక టైంపాస్ జరుగుతాను చూడండి, అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఆపుతారనమాట. ఉదయం 500 కొట్టిస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా పోద్ది కొంచెం దూరం. అయినా ఇప్పుడు లీటర్ వచ్చేసి 110 కదా, మర్చిపోయా. ఎంత స్ప్లెండర్ అయితే మాత్రం ఏమి ఇస్తుంది చెప్పండి. 500కి 4.5 లీటర్ వస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు ఇంకొక 200 రూపీస్ కొట్టిచ్చేద్దాం, ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంటికి. డ్యూక్ అంటే ఈరోజు ఒక 1200-1300 అయ్యి ఉండేది పెట్రోల్కి. ఇదేంటి మొత్తం ఓపెన్ సెటప్ ఉంది అన్న. 200. సో 200కి 1.85 లీటర్స్. చాలా న్యాయం అనమాట. మొత్తం ఈరోజు రైడ్ వచ్చేసి 260 కిలోమీటర్స్ వచ్చింది. దగ్గర 260-270 కిలోమీటర్స్కి 700 రూపీస్ పెట్రోల్ అవుతుంది మనకి. సో గైస్ మొత్తానికి మా ఊరైతే రీచ్ అయిపోయాం. మా ఊరు టోల్ గేట్ కావలి టోల్ ప్లాజా. సో ఇక్కడ నుంచి మా హౌస్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతేను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోస్ అయితే ఆన్ ద వేలో ఉన్నాయి. ఇంకా ఎన్నెన్నో మంచి వీడియోస్ని అయితే మేము ముందర తీసుకొస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.